నిజంగా అమ్మాయికి ఇవ్వడానికి ఫ్లవర్స్ వస్తుంది. ఈ రాక్షస్ కంటపడ్డానంటే ఏం చేస్తున్నారా? ఏం చేస్తాను, ముళ్ళు తీస్తున్నాను. పువ్వు కోసి ముళ్ళు కట్ చేస్తున్నా అంటున్నావు. కాలేజ్ వెళ్ళేవాడికి పువ్వు ఎందుకురా? చెవిలో పెట్టుకుని వెళ్తే వెరైటీగా ఉంటుందని. ఆహా అలాగా? లేకపోతే ఏంటే, పువ్వెందుకంటావేంటి? ఏ గుళ్ళోనో దేవుడు ముందో పెడితే మనసులోని కోరిక నెరవేరుతుందని. దేవుడి దగ్గరికి ఎందుకురా? దేవత కోసం తీసుకెళ్తున్నావు కదా. ఎందుకే నా జీవితంతో ఇన్ని గేమ్స్ ఆడతావు? అయితే నిజం చెప్పు, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికే కదా వెళ్తున్నావు? అంతే అంతే అనుకో. ఎందుకే వాడి కాలేజ్కి వెళ్తుంటే అడ్డుపడుతున్నావు? లేదమ్మా, అన్నయ్యకి ఏదో కొత్త టెస్ట్ ఉందంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంతే కదరా. నేనేమన్నా గుళ్ళో దేవత దగ్గర తీసుకెళ్ళమన్నా? స్కూల్ కి కదా. ఇక ఆపుతావా? చిన్నదాని మీద నీకు నోరు పెద్దదే రాక్షసి. స్వామి, అన్ని కోరికలు తీర్చే ఆది గణపతివి, అందరి ఆశలు తీర్చే సిద్ధి గణపతివి. నీ శ్లోకాలు గట్రా నాకేమి రావు, అయినా నన్ను క్షమించి నా ప్రేమ సక్సెస్ కావాలని దీవించు. మానస నా లవ్ యాక్సెప్ట్ చేస్తే నీకు వాటి పేరేంటబ్బా? నీకు అవంటే చాలా ఇష్టం. నీ ఫోటోలో ప్లేట్ నిండా ఉంటాయి. అవేంటి? వడియాలు కాదు కాదు, పిజ్జాలు. చచ్చా, గుండ్రాల్లాగా అంటారు. ఉండ్రాళ్ళు. అవి నైవేద్యంగా సమర్పించుకుంటాను. అందాక ఈ ఫ్లవర్ని అడ్వాన్స్గా నీ ముందు పెడుతున్నాను. స్వామి, వాట్ ఈస్ దిస్? ఇంత ఫాస్ట్ రెస్పాన్సా? కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే. కల నిజమయ్యిందే, నిజమయ్యిందే. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. పాదం నీ వైపే పరిగెడుతోంది. సెలయేరై పొంగింది నాలో సెలబ్రేషన్. తొలిసారిగా చేసావే చెలియా స్మైలీ సైన్. ఐ థింక్ ఇంతకు ముందర లేది వైబ్రేషన్. కలయు నిజము తెలియదుగా ఈ కన్ఫ్యూషన్. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే. ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే. కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే. కల నిజమయ్యిందే, నిజమయ్యిందే. నిన్నే చూసిన కన్నే వెన్నెల మూనై వెలిగిందే. నీతో ఉంటే జంగల్ అయినా జన్నత్ అవుతుంది. ఎన్నో ఎన్నో లవ్ స్టోరీస్ చదివిన గుర్తుంది. మరి చూస్తుండగానే అది నా హార్ట్ లో స్టార్ట్ అయిపోయింది. నీ ఆకర్షణలో, నీ ఆలోచనలో నేనేమయ్యాను? ఓ నీ చిరునవ్వులలో, నీ పడిపోయాను. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే. ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే. కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే. కల నిజమయ్యిందే, నిజమయ్యిందే.
ఏ దిల్లో మెరుపుల జల్లే తొలి హరివిల్లై కురిసిందే ఈ థ్రిల్లే మరి నీ వల్లే అంటూ కన్ఫర్మ్ అయ్యిందే హే సన్సెట్ తెరగని స్కై ఒకటుందని న్యూసే తెలిసిందే గూగుల్లో నా సర్చింగ్ చేస్తే అది లవ్ అని తెలిపిందే ఈ తొలి తరగతిలో నీ తీయని జతలో నేనేం చదివాను ఓ ఇది ఎప్పుడు మొదలు ఈ ప్రశ్నకు బదులు సంబరమే లవ్లో అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే ఏంటమ్మా మీకు గుర్తుందా? కామన్ సెన్స్ ఉందా? చెత్తంతా తీసుకొచ్చి దారిలో వేస్తారా? మేము ఎప్పుడు చెత్తంతా ఎక్కడ వేస్తామమ్మా? అదే అడుగుతున్నాను. సిటీలో చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తే చదువుకునే పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? ఇంకొకసారి ఇలా చేసావో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. బాలే దాని దొరికావు తల్లి. రేయ్ డాక్టర్ తీరా, వేరే ప్లేస్ చూసుకుందాం. ఏంట్రా వీళ్ళు? నాకైతే అర్థం కావట్లేదు. చాలా థ్యాంక్స్ అక్క. ఈ చెత్త వల్ల స్కూల్ అంతా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్క. టీచర్లు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు అక్క. డోంట్ వరీ, ఎవరో పట్టించుకోవట్లేదని బాధపడకూడదు. మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి. ఏమే మనమేమైనా కార్పొరేషన్ వర్కర్లమా? మనకెందుకే గొడవంతా? షట్ అప్. సొసైటీ మొత్తం క్లీన్ చేయలేం, ఒక్క రోడ్ అయినా క్లీన్ చేద్దాం. మా కర్మ. అరే మొత్తానికి మానస క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంట్రెస్టింగ్ ఏంటి మామా? ఇప్పుడే నెట్వర్క్ మొదలు పెట్టినట్టుంది. తను ముందు ముందు పాలిటిక్స్ లో చేరి ముఖ్యమంత్రి అయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదురా. దానికి అంత ఉందంటావా? సరే అది చూద్దాం. జాగ్రత్త. సైలెంట్ గా పని ముగించాలి. అర్థమైందా? ఓకే త్వరగా వీకెండ్ రా. మానస వచ్చి చూడగానే దిమ్మ తిరిగిపోవాలి. కమాన్ చూస్తే మన పని అయిపోతుంది. త్వరగా కనివ్వండి. మొక్కలు చాలా బాగున్నాయి. వస్తున్నాం. చాలా బాగుంది. ఇదేంటి? మనం చేసే పని ఫ్లాట్ చూస్తున్నారా? చాలా బాగుంది. బ్యూటిఫుల్. బాగుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నైస్. ఏంటిది? నిన్న ఎడారిలో ఉన్న గ్రౌండ్ ఈరోజు వండర్ గార్డెన్ అయిపోయింది. నాకు అదే అర్థం కావట్లేదు. ఏం తెలియనట్టు మాట్లాడొద్దు. నైట్ ఏదో ప్లాన్ చేసేసావు. అదేం లేదే. అర్థమైందిలే. మాకు తెలియకుండానే నైట్ కి నైట్ వర్క్ చేసేసావు. నీ వర్క్ కి నీ స్పీడ్ కి హ్యాట్స్ ఆఫ్. నా దగ్గర ఏమైనా మ్యాజిక్ ల్యాంప్ ఉందా ఇంత గార్డెన్ డెవలప్ చేయడానికి? ఎంత చెప్పినా నమ్మరేంటి? ఓకే ఎనీహౌ, కలలు కనండి నిజం చేసుకోండి అని అబ్దుల్ కలాం లాంటి మహాన్ బావులే అన్నారు. నువ్వు మంచి మనసుతో కలలు కన్నావు. నీ కలల్ని ఆ దేవుడే నిజం చేశాడేమో. ఏమోనే, ఆ మాట నిజమేనేమో. మన ఎమ్మెల్యే ఓపెనింగ్ వచ్చేసాడు చూడరా. పదరా వెళ్ళి చూద్దాం. పదా. నమస్తే. నమస్కారం. వరస్ట్ ప్లేస్ అనుకున్నారు, వండర్ ప్లేస్ అయిపోయింది. మీలో మానస ఎవరమ్మా? నేనే సార్. గార్డెన్ ఇంత బాగా డెవలప్ చేస్తుందని ఒక్క మాట చెప్పడానికి కంగారు పడుతున్నావు ఏమిటి? సారీ సార్, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయండి. షూర్ రండమ్మా. పదండి. కంగ్రాట్స్ మానస. థ్యాంక్ యూ. తీసుకోండి. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యుండి మానస సోషల్ సర్వీస్ గురించి ఈ గార్డెన్ అంత అందంగా
ఆలోచించిందంటే ఆమెను మనందరం తప్పకుండా అభినందించాలి. మానస, నువ్వు మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఈ గార్డెన్ డెవలప్మెంట్ వెనకాల ఎంతో మంది కృషి ఉంది. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏంట్రా అందరూ ఏదో సంతాప సభలో కూర్చున్నట్టు సైలెంట్ కూర్చున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి రా. నిజంగా వీడికి సంతాప సభేరా? నాకా? అవును, నీకే. నాకేమైందిరా మీరంతా సంతాపం ప్రకటించడానికి? అసలు ఆ అమ్మాయి ఎలా నచ్చిందిరా నీకు? అమ్మాయా బిలో యావరేజ్, అవునా? ఆ అమ్మాయిని నా మాట విని వదిలేరా. ఆ అమ్మాయి నీ రేంజ్ సూటబుల్ కాదురా. నా మనసుతో చూడరా, ఆ అమ్మాయి బాగుందో లేదో తెలుస్తుంది. అది కాదురా, రోజులు వారాలు నెలలు గడుస్తున్నా ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్పవా? చెప్తాన్రా, టైం రాని. ఏ టైం? అమ్మాయి పెళ్లి టైమా? రే, ఈ మధ్య కదరా మా పరిచయం ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది. ఒకరినొకరం బాగా తెలుసుకున్నాక నా మనసులో మాట తనకు చెప్పేస్తాను. రే, పెళ్ళి 50 ఏళ్ళు అవుతున్నా ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలే చాలా తక్కువ మంది ఉంటారా. ప్రేమను అంత టైం తీసుకున్నావు ఎందుకు పనికి రాకుండా పోతావురా? ఆవేశం తగ్గించుకుంటావా? ఏదైనా తేడా వస్తే మొత్తం మిస్ అయిపోద్ది. వీడింతేరా. ఆ అమ్మాయి వీడి మిస్సెస్ కాదు, టోటల్ గా మిస్ అయిపోయే వరకు వీడింతే. రే, అమ్మాయిలకి ఎక్కువ టైం ఇవ్వకురా. ఇదే మంచి టైం. దీని కాదన్నా ఉంటే నీకు బ్యాక్ టైం. మా మాట వినరా. నీలో ఫీల్ అయితే మేమంతా సూసైడ్ చేసుకోవాలరా. కొట్టిన మేకులు చాలు. ఇప్పుడేంటి, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి, అంతేగా? చాలరా బాబు, చాలు. ఒక్క మాట చాలు. రేపే చెప్తాను రా. ఏమైందిరా? కడుపులో నొప్పిగుందిరా. కొద్దిగా సిటీ హాస్పిటల్ వరకు డ్రాప్ చేయరా. అబ్బా, శుభవాన్ వెళ్తుంటే పేషెంట్ లాగా నువ్వెదురొచ్చావేంట్రా? ఎక్కడికి రా? మానసకి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తున్నావా? కరెక్ట్ గా గెస్ చేసావు. సరే పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నీ ప్రేమ కోసం నేను చచ్చిపోయినా పర్లేదు. వెళ్ళరా, ఐ లవ్ యూ చెప్పి సేమ్టీ అనిపించుకోరా. థ్యాంక్ యూ రా. రెస్పాన్స్ అంటే ఫోన్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోద్దురా. అలాగేలే. సత్యరెడ్డి, మీరు ఇక్కడ తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ క్యాంటీన్ లోది బిల్లు కూడా నాదే. అమ్మే వద్దు, ఈ రూపాయితో ఇడ్లీ తిన్నా ఈగ దోమ చీమాల